తెలుగు నెలకు స్వాగతం. Some books are to be tasted, others to be swallowed, and some few to be chewed and digested. ఫ్రాన్సిస్ బ్యాకోన్ కవిగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనదైన తెలుగు వాక్యాన్ని నిర్మించుకుని సాహిత్యాన్ని ధారావాహికగా వ్యాఖ్యానిస్తున్న యువ సాహితీకరటం అనంతోజు మోహనకృష్ణ అనంతోజు ధార అనే సాహిత్య వ్యాసాల సంకలనం 2023-2024లో 2 సార్లు వెంటనే ప్రచురింపబడటం అంటే తనను తాను మంచి విమర్శకుడిగా నిరూపించుకున్నట్లే. మొత్తం 18 వ్యాసాలతో వెలువడిన ఈ ధారా గ్రంథం పాతతరం రచయితలనే కాకుండా సమకాలీన రచయితల రచనల్ని కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఈ గ్రంథానికి పరిపుష్టి చేకూరటం కూడా ఇందు గురించే. మొదటి వ్యాసమైన తెలంగాణ రుద్రవీణలో మహాకవి దాశరథి కృష్ణమాచార్యను గురించి రాస్తూ తెలంగాణలో ఆవేశం అనే తుపాకీతో అక్షరాలనే తూటాలను పేల్చి ప్రజలను చైతన్యపరచిన అచ్చవైన తెలంగాణ కవి అంటూ మా నిజాము నవాబు జన్మల బూజు అని నిరసన గలమెత్తినందుకు చేతులకు బేడీలు పడిన దడవని మానుకోట బిడ్డ అని అభివర్ణిస్తాడు. అంతేగాక తెలుగుకు గజల్ సొగసు అద్దిన తొలి కవిగా గాలిబ్ రాసిన ఉర్దూ గజళ్లను తెలుగులోకి అనువదించడమే కాక తెలుగు సినీ గేయ రచయితగా దాదాపు 2000 అజరామరమైన పాటల్ని రాసిన అరుదైన సృజనకారుడిగా కొనియాడతాడు. ఒక కవిగానే కాక ఒక బాధ్యత కలిగిన పౌరునిగా నూతన సమాజం కోసం పరితపించిన హృదయంతో రాసిన ఈ క్రింది కవితా పాదాలు దాశరథి హృదయ వైశాల్యాన్ని తెలియబరుస్తాయి. రక్తం నదులై పారకపోతే రాధా రెవల్యూషన్, బుర్రలు పగలక సమస్యకు లేదా సొల్యూషన్. ఈ వాక్యాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యల్ని అతి సామాన్య భాషలో కవిత్వం చేసి పండితుల్నే కాక సామాన్య పాఠకుల్ని సైతం మెప్పించిన అసాధారణ ప్రతిభావంతుడైన కవిగా దాశరథిని గుర్తించవచ్చు. తెలంగాణ వాస్తవికతను, ఆనాటి సమాజ పోకడల్ని చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తన రచనల్లో ప్రతిబింబించిన రచయితగా వట్టికోట ఆళ్వారు స్వామిని గుర్తించవచ్చు. ఆయన రాసిన ప్రసిద్ధ రచన ప్రజల మనిషిని తెలంగాణలో మొట్టమొదటి నవలగా పేర్కొనవచ్చు. ఆళ్వారు స్వామిలోని కళా దృష్టి, మనుషుల పట్ల అలాగే సమాజం పట్ల ఆయనకున్న విశ్వాసం, ఒక రచయితకు ఉండవలసిన సాహిత్య నిబద్ధత ఆయనను తెలుగు సాహిత్య సీమలో కలం యోధునిగా అజరామరుణ్ణి చేశాయి. విశ్వనరుడు అనే వ్యాసంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గబ్బిలం కావ్యం గురించి రాస్తూ కసరి బుసగొట్టున అతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు అనే కవితా వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ హిందుత్వాన్ని చాలా తీవ్రంగా నిరసించాడని, కళాన్ని గళంగా మార్చి తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్య దీపాల్ని వెలిగించాడని జాషువాను కొనియాడుతూ ఆయన రచనలను చదివి వారి ఆశయాలను నెరవేర్చడమే మనం ఆయనకిచ్చే అసలు సిసలైన నివాళి అంటాడు. రగులుతున్న పంక్తులు, పగుళ్ళు పారిన పాదాలు, నెత్తురోడ్చే అక్షరాలు, కత్తిమొనలాంటి కవిత అనే కవిత్వ పాదాల్ని తీసుకుని తెలంగాణ సాహితీ దిగ్గజం సినారె గురించి అత్యంత ప్రతిభావంత బహుముఖ కవిగా ఆయన రాసిన పద్యాల్ని, కవితల్ని, సినిమా పాటల్ని, గజళ్లను, కథల్ని ఇలా వివిధ ప్రక్రియల్లో అందవేసిన చేయిగా తెలుగు సాహిత్యంలో అనేక కొత్త ప్రయోగాలకు ఆద్యుడైన సినారె సాహిత్యం అద్భుతంగా వర్ణిస్తాడు. ఆకలి కేకల్లోంచే అసలైన కళలు, కళాకారులు ఉదయిస్తారనటానికి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సృజించిన సాహిత్యాన్ని, జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. కనకనలాడిన పేగుల బాధలు పాకుడు రాళ్లపై జారీ అనుభవాల ఉలితో తనను తాను చెక్కుకున్న అక్షర శిల్పి రావూరి అంటూ ఆకలి ఆ రచనలకు ప్రేరణ అని, ఆ ఆకలి బాధను మర్చిపోవడానికే అక్షరాలను ఆలింగనం చేసుకుని సృజన కళను ఆవాహన చేసుకున్న అక్షర బ్రహ్మ రావూరి. ప్రపంచ సాహిత్య చరిత్రలో గొప్ప రచయితగా నిలిచిన మ్యాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ నవల ఎంత ప్రతిభావంతమైనదో, ఆ నవల గురించి ఎన్ని భాషల్లో ఎంతమంది ఎన్ని వ్యాసాలు రాసినా ఆ నవలలో ఏదో కోణం మిగిలే ఉంటుందనేది నిర్వివాదాంశం. ఎందుకంటే అమ్మ అనే పదమే అనంతమైనది. ఆ పదానికి హద్దులు, సరిహద్దులు ఎవరూ గీయలేరు.
ఎంత రాసినా పూర్తి కాని కావ్యం అమ్మంటే. అనంతం అని అనంతం అనే కవితలో నేను మా అమ్మ గురించి రాసుకున్న వ్యాఖ్యలు గుర్తొచ్చినవి. ధారలోని నాటికి నేటికి స్ఫూర్తి అమ్మ అనే వ్యాసంలో గోర్కి ఎందుకు ఉత్తమ శ్రేణి రచయిత అయినాడో వివరిస్తూ యథార్థ జీవిత సత్యాల్ని, సంఘటనలను, సంభాషణలను తన రచనలలో చూపడమే కాకుండా పోరాట స్ఫూర్తిని ప్రోది చేస్తూ మనుషుల మధ్య మనిషిగా బ్రతకడంలోని ఉదాత్తతను చెప్పి రచనగా కితాబిస్తాడు. అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని జీవితాంతం తెలంగాణ ప్రజల ప్రత్యేక అస్తిత్వం కోసం గలమెత్తి నినదించడమే కాకుండా వాళ్ళ పక్షాన నిలబడి అన్యాయాన్ని ఎదిరించిన గొప్ప మానవతావాది అంటూ ధిక్కార కలం అనే వ్యాసంలో కాళోజీని ఆవిష్కరించాడు. కాళోజీ వంటి ప్రజాస్వామ్య విలువలు బోధించిన ప్రజాస్వామిక ప్రవక్త మరో 1000 ఏళ్లకు కూడా పుట్టబోరని కన్నాభిరాన్ వ్యాఖ్యానించడం అంటే కాళోజీ బహుముఖీన ప్రతిభని అర్థం చేసుకోవచ్చు. ఎల్లలు లేని కవితాకాశంలో ఎవరెవరి బాధలైనా రాస్తా, క్షమించండి నా ఒక్కడివి మాత్రం దాస్తా అని కన్నీటి కడలిలో ప్రయాణం చేస్తూ కూడా కవిత్వాన్ని రాయటం మానని అక్షర యోధుడని, ఈ దోపిడీ సమాజంపై అక్షరాయుధాల్ని ఎక్కుపెట్టి సాహితీ చీకటిని చీల్చిన అద్వితీయ కవి అని అలిశెట్టిని ప్రశంసిస్తాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక గెరిల్లా యోధునిగా రాత్రిబడి నేర్పిన అక్షరాలతో బానిస బతుకుల కథలు చెరిపి నెత్తురు కన్నీళ్లతో తడిసి ముద్దైన తెలంగాణ ప్రాంత చరిత్రని బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతవు కొడుకో నా కొడుక ప్రతాపరెడ్డి అనే పోరాట గీతాన్ని రచించిన బండి యాదగిరిని, ఆయన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవరన్నది వాస్తవం. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకోవటమే కాకుండా రచనా వైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టి చేకూరుందని అంటారు. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి వచన రచనలకు కావ్య భాష పనికిరాదని, సామాన్య జనానికి అర్థమయ్యే సమకాలీన శిష్ట వ్యవహారికంలో ఉండాలని ఆనాటి సాంప్రదాయిక పండితులతో యుద్ధం చేసి ఆధునిక ప్రమాణ భాషను ప్రతిష్ఠించిన మార్గదర్శకుడని మోహన్ కృష్ణ తన తెలుగు వెలుగు వ్యాసంలో గిడుగు కార్యదీక్షను కొనియాడారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోసాను అంటూ మాటల్ని తూటాలుగా పేల్చి తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ కవిత్వ ఇంద్రజాలాన్ని, సాహిత్య పరిమళాన్ని పరిచయం చేస్తారు. శ్రీశ్రీ ఒక సాహితీ మహాసముద్రమని, ఆ సముద్రంలో ఎన్ని బిందువులున్నాయో లెక్క పెట్టలేమని, ఆయన కవిత నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం అనితర సాధ్యమని ఆయన కవిత్వ వైశిష్ట్యాన్ని గుర్తు చేస్తాడు. ఇంకా ఈ ధారా గ్రంథంలో సాయుధ పోరాటం, సాహిత్య చైతన్యం, స్త్రీల అభివృద్ధి, సమాజాభివృద్ధి, దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమధర్మన్న, అగ్నివీణ అనిశెట్టి, సాహిత్యం, మహిళలు అన్న అద్భుతమైన విశ్లేషణాత్మక వ్యాసాల్లో ఆయా రచయితల సృజనాత్మక శక్తిని అద్భుతంగా విశ్లేషించారు. తెలుగు సాహితీ ప్రియులు, ముఖ్యంగా పరిశోధకులు తప్పక చదవవలసిన విమర్శనా గ్రంథం ఈ ధార. ఎంతో శ్రమ కోర్చి ఇంతమంది అద్వితీయ రచయితల్ని సాహితీ లోకానికి పరిచయం చేసిన అనంతోజు మోహన నిజంగా అభినందనీయుడు. ముందు ముందు ఇంకా లోతైన విశ్లేషణ వ్యాసాలు రాసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలి.